నమస్కారం. సీతా జయంతి సందర్భంగా భక్తి టీవీ సమర్పిస్తున్న సీతా ఓ ధీర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చైత్రశుద్ధ నవమి రోజున మనం శ్రీరామ నవమిని ఎంతో వైభవపేతంగా జరుపుకున్నాం కదా. సరిగ్గా దానికి నెల రోజుల తర్వాత అంటే వైశాఖ శుద్ధ నవమి రోజున వచ్చేదే సీతా జయంతి. జనక మహారాజు యాగం చేసేందుకు భూమిని దున్నుతున్నప్పుడు సీతాదేవి దొరికింది ఈ రోజునే. సాధారణంగా రామాయణం అంటే రాముని కథ అని అనేస్తాం, కానీ వాల్మీకి మహర్షి దృష్టిలో రామాయణానికి కథానాయిక సీతాదేవి. అందుకే ఆయన రచనకు శ్రీకారం చుడుతూ సీత కథను చెప్తున్నానన్నారు. మరి అంతటి పవిత్రత, ప్రకృతి తత్వం మూర్తి భవించిన సీతాదేవి గురించి, సీత జయంతి ప్రత్యేకత గురించి, అలాగే ఈరోజు పాటించవలసిన విధి విధానాల గురించి తెలియజేసేందుకు విచ్చేశారు ప్రొఫెసర్ జీవికే దుర్గ గారు. మరి వారిని అడిగి జానకి జయంతి వైభవాన్ని గురించి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. శ్రీరామనవమి అనగానే సహజంగా ఊరు వాడ అంతా కూడా చాలా సంబరంగా చేసుకుంటూ ఉంటారు కదా. మరి సీతానవమికి ఉన్న ప్రత్యేకత ఏంటి? సీతమ్మ వారు జన్మించిన రోజు ఈ వైశాఖ మాసంలో నవమి రోజు. రాముల వారిది కిందటి నెల. ఈ నెల సీతానవమి మనం జరుపుకుంటాం. మన భారతదేశంలో దక్షిణం కన్నా ఉత్తర భారతంలో సీతా నవమి, జానకి నవమి అని చాలా ప్రాశస్త్యంగా జరుపుకుంటారమ్మా. ఎందుకంటే అటు బీహార్ కానివ్వండి, నేపాల్ కానివ్వండి, జనకపురి అని, ప్రయాగ్లో కానీ, అయోధ్యలో కానీ చాలా చాలా వైభవంగా అమ్మవారి నవమి జరుపుకుంటారు. సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కదమ్మా. ఈ జయంతి రోజున సీతా వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, అలాగే దాంపత్య జీవితంపై దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? చాలా చక్కటి ప్రశ్న అమ్మా. మనకి సీతాదేవిని వాల్మీకి వారు రామాయణంలో పరిచయం చేసిన గొప్ప విశిష్టమైన వ్యక్తి. ముందుగా వాల్మీకి వారికి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షకం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఇతిహాసాలు, పురాణాల్లో రామాయణం అనేది నాటి నుంచి నేటికి సీతమ్మవారి వైభవాన్ని అనేక రకాలుగా సీతారాములని, జానకీరాములని ఆదర్శ దాంపత్యానికి చెప్తూ ఉంటారు. అటువంటి సీతా జయంతిని మనం ఈ రోజున జరుపుకుంటూ ఆవిడని తలుచుకోవడం చక్కగా ఉందమ్మా. శ్రీరామ పత్నిం జనకస్య పుత్ర సీతాంగనం సుందర కోమలాంగిం భూగర్భజాత భువనైక మాత వధువరాం వరదా భవంతు అని ప్రతి పెళ్లి కార్డు మీద, వివాహ పత్రిక మీద ఆ రాముల వారి, సీతావారి ఈ యొక్క శ్లోకాన్ని ఎందుకు వేస్తారు అంటే, సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉండాలి, కుటుంబంలో సంతోషం ఉండాలి, భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది, కుటుంబం సంతోషంగా ఉంటే సమాజం, దేశం సంతోషంగా ఉంటుందని ఒక ఆదర్శ పత్నిగా, ఆదర్శ మహిళగా మనము సీతానవమిని జరుపుకుంటామమ్మా. ఓ సందర్భంలో స్వామి వివేకానందుడు శ్రీరాముడు లాంటి మనిషి ఎక్కడైనా ఉంటారు, కానీ సీతాదేవి లాంటి స్త్రీ ఎక్కడ కనిపించదు అని అంటారు కదా. సీతాదేవి యొక్క ప్రత్యేకత ఏంటి? నిజంగానమ్మా, స్వామి వివేకానందుల వారు చెప్పారు, ప్రపంచంలో ఏ స్త్రీని కూడా ఒక ఆదర్శ పత్నిగా, ఆదర్శ మహిళగా, ధైర్యవంతురాలుగా, వీరవంతురాలుగా సీతాదేవితో పోల్చలేమో. ఆవిడ భారతదేశపు యొక్క ఆత్మ అని చెప్తారు. ప్రపంచం మొత్తం ప్రళయం వచ్చి వెళ్ళిపోయినా కూడా, ఏ నలుగురో మిగిలినా కూడా వాళ్ళు తప్పకుండా సీతాదేవి ఆదర్శాన్ని, ఆదర్శ పత్ని, ఆదర్శ మహిళ అని చెప్పుకుంటారు. అది మనందరి భారతదేశం యొక్క గర్వ కారణం అని వివేకానందుల వారు చెప్తారమ్మా. ఎందుకు అంటే, మనము రామాయణంలో ఎన్ని కాండలు చూసుకున్నాం. బాలకాండలో ఆవిడ సద్యవధువు. ఎప్పుడైతే జనక మహారాజు యాగం చేయడానికి పొలాన్ని దున్నుతున్నారో, నాగేలు చాటికి ఆ బంగారు కొమ్ముకి ఆవిడ ఒక పెట్టె దొరకడం, ఆవిడ అందులో లేచి నుంచోవడం అని సీత అని అంటారు. అంటే బాలకాండలో ఆవిడ పుట్టుక. తర్వాత మన విశ్వామిత్రుల వారు రాముల వారిని, లక్ష్మణుల వారిని యాగరక్షణకి తీసుకెళ్ళినప్పుడు మధ్యలో ఆహ్వానం వచ్చి మిథిలా నగరానికి తీసుకువెళ్తూ విశ్వామిత్రుల వారు ఒక మాట చెప్తారు, అద్భుతంచ ధనురత్నం అని చూపిస్తాను అంటారు. అద్భుతంచ అని చూస్తే ధనువు, అద్భుతమైన ధనువు, రత్నం. ఆ రత్నం ఎవరండి? సీతమ్మవారు. అంటే
జనక మహారాజు పుత్రిక మిథిలా నగరంలో ఒక మహారత్నం ఉంది అనేసి విశ్వామిత్ర వారు అన్యాపదేశంగా చెప్పడం జరుగుతుందండి. తర్వాత శివధను ఎక్కుపెట్టడం, అక్కడ మనకి ఒక చక్కటి పద్యాన్ని అందించారు కరుణశ్రీ గారు. అది ఎప్పుడైతే రాములు వారు గురువు ఆదేశంతో ఈ యొక్క శివ చాపాన్ని ఎక్కుపెట్టారో, అది పెళ్ళిమని విరగ్గానే ఆయన పెళ్ళు మనే విల్లు, ధల్లు మనే గంటలు, జల్లు మనే దేహము జానకిది, గుబిల్లు మనే రాజుల గుండెలు అని ఒక చక్కటి తెలుగు పద్యాన్ని మనకి అక్కడ అందించారు. అక్కడ జనక మహారాజు సీతమ్మ వారి కళ్యాణానికి దశరథులందరికీ ఆహ్వానం పంపించాక రాములు వారికి పాణిగ్రహం చేయడానికి, అప్పట్లో మనకిలాగా మంగళసూత్రాలు జీలకర్ర బెల్లాలు లేవండి, పాణిగ్రహణం అనేవారు. సీతమ్మ వారి చేయి తీసుకుని రాములు వారి చేతిలో పెడుతూ జనక మహారాజు ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ అని పాణీనాం పాణి అంటే పాణిగ్రహణం చెయ్యి, మా సీతని అనుగ్రహించు, నీకెప్పుడు శుభం జరుగుతుంది. ఒక చంద్రుడి వెనకాల వెన్నెల్లాగా, రోహిణిలాగా నా తల్లి సీతమ్మ నీ వెనకాలే ఉంటుంది రామా అని ఎప్పుడైతే ఆ 8 కన్నా తక్కువ ఉన్న 6 ఏళ్ళు అంటారు 8 అంటారు సీతమ్మ వారికి, ఆ వయసులో జనక మహారాజు చెప్పిన ఆదేశాన్ని అమ్మవారు తర్వాత అయోధ్యకు వెళ్ళిన అందరితోటి కూడా ఎంత చక్కగా ఉంటారో, అత్తగారు మామగారు మరుదులతోటి భర్తని అంత అన్యోన్యంగా, అంత ఆదర్శ పత్నిగా ఒక భర్తని చూడడము. ఆ తర్వాత ఎప్పుడైతే అడవులకు వెళ్ళాల్సి వస్తుందో, రాముల వారు అడవులకు వెళ్తున్నారు అనగానే నువ్వు మా ఇక్కడే ఉండు, మా అమ్మల్ని, మా నాన్నని, మా తమ్ముళ్ళని అందరినీ బాగా చూసుకోమని రాముల వారు చెప్తుంటే, ఆవిడ నాకు కూడా మీరు చెప్పడం ఏంటి, నేను మీతోటే వస్తాను అంటే, అమ్మా అది అడవి చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్తే ఈవిడ ఎన్నో రకాలుగా చెప్తుంది, మీరుంటే నాకు భయం ఏంటి, నేను కూడా వస్తాను అని. చివరికి ఆయన ఒప్పుకోకపోతే ఆవిడ గబుక్కున వాల్మీకి రామాయణంలో రాస్తారు వాల్మీకి, మా తండ్రి గారు పురుష వేషంలో ఉన్న స్త్రీకి ఇచ్చి వివాహం చేశారా ఏమిటి, మీరు అంత భయపడుతున్నారు నన్ను తీసుకెళ్ళడానికి అనగానే ఇంకా రాములు వారు ఏం చెప్పలేక ఆవిడ్ని కూడా అడవికి తీసుకువెళ్ళడం. అంటే బాలకాండలో సద్యవధువుగా ఉన్న ఆవిడ అయోధ్యకాండలో ఆదర్శ పత్నిగా, ఆదర్శ కోడలిగా, ఆదర్శ వదినిగా అందరినీ చక్కగా కుటుంబాన్ని చూసుకోవడం. అలాగే అరణ్యకాండలో ఆవిడ ధైర్యం, ఎప్పుడైతే రాక్షసులు ఉంటారు, క్రూరముగాలు ఉంటాయి, అయినా సరే అప్పుడు రాముడు ఎప్పుడైతే ఈ యొక్క 14,000 మంది రాక్షసుల్ని వాళ్ళందరినీ చంపమని ఈ మునులందరూ అడుగుతారు, మాకు యాగరక్షణ చేయనైనా ఈ రాక్షసులు మమ్మల్ని బాగా ఎక్కువగా విసిగిస్తున్నారు అనగానే వాళ్ళని చంపడానికి పూనుకుంటే సీతాదేవి అంటుంది, అకారణ వైరం ఏల రామ, వాళ్ళు మనకి ఏమీ హాని చేయనప్పుడు మనం వాళ్ళతో యుద్ధం చేయడం ఏంటి అని ధర్మ నీతిని ఆవిడ చెప్తుంది, ధైర్యాన్ని చెప్తుంది. ఆ అడవిలో ఎంతో ధైర్యంగా క్రూరమృగాలు అవి అన్నా కూడా ఆవిడ ధైర్యవంతుల అరణ్యకాండలో చూస్తాం. అలాగే ఆవిడ సుందరాకాండలో ఆవిడ సహనం, రావణాసురుడు రోజు వచ్చి వేధించి నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను వేగించుకుని తినేస్తామని, నీ రాముడు రాడని, రాముడి మాయ తల తీసుకొచ్చి చూపించి ఎన్ని రకాలుగా భయపెట్టినా ప్రలోభ పెట్టినా ఆవిడ సహనం వీడక ధైర్యంగా ఆ రావణాసురుడికి ఒక గడ్డిపోచ వేసి, నువ్వు నాకు గడ్డిపోచతో సమానం, నా రాముడు ఎక్కడా నువ్వెక్కడా అన్నట్టుగా ఆ తెలియని భాష, తెలియని మా ఆకలి దప్పులు, కనీసం స్నానం చేసి బట్టలు మార్చుకునే అవకాశం లేదు ఆవిడకి, వలకల్లాలు అనసూయమ్మ గారు చిన్నవే కట్టుకుని ఉంటారు. అటువంటి సీతాదేవి ఎంత ధైర్యాన్ని చూపిస్తుంది. రాముని ధ్యాసే శ్వాసగా చేసి తపస్సు చేసుకుని హనుమంతుల వారు ఎప్పుడైతే వస్తారో, నన్ను వచ్చి నా హనుమంత చెప్పు రాముల వారికి, సీత తపస్సు చేస్తుంది, అందరికీ ప్రత్యక్షం అవుతావు, నాకు ప్రత్యక్షం అవ్వలేదేంటని చెప్పు అని అడుగుతుంది ఆవిడ. అటువంటి సహనాన్ని, ధైర్యాన్ని ఆవిడ చూపిస్తుంది. అలాగే యుద్ధకాండకు వచ్చేటప్పటికి రాములు వారు యుద్ధం జరిగాక సీతమ్మ వారిని విభీషణ్ని వెళ్ళి తీసుకురమ్మంటారు. ఆవిడ ఎలా ఉన్నానో అలాగే వస్తాను అని చెప్తే విభీషణుల వారు లేదు సర్వాలంకార భూషితై రమ్మన్నారు అంటే చక్కగా స్నానం చేసి చక్కగా తయారయ్యి సర్వాభరణాలు వేసుకుని వస్తారు ఆవిడ. రాముల వారు ఆవిడని చూడగానే కంటి జబ్బు ఉన్నవాడికి దీపశిఖను చూసినట్టుగా ఉంది, నిన్ను చూస్తుంటే భర్తగా రాజుగా నిన్ను నేను రక్షించాలి కాబట్టి రక్షించాను సీత, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు, విభీషణ్ దగ్గర, సుగ్రీవుడి దగ్గర, లక్ష్మణ్ దగ్గర నీ ఇష్టం అనగానే ఆవిడకి చాలా మనసు బాధపడుతుంది. అది ఎందుకు ఆయన అంటారు అంటే,
అడవిలో మాయా మృగాన్ని అంటే మాయా జింకని చూసినప్పుడు ఆవిడ లక్ష్మణుని రాముల వారికి సహాయంగా వెళ్ళమన్నప్పుడు లక్ష్మణుడు అంటాడు, మన అన్న శౌర్యవంతుడు, ఎవరో హా సీత హా లక్ష్మణ అన్నారు, నువ్వు భయపడకు వదిన అంటే నీకు పాపపు బుద్ధి ఉంది, అందుకే నువ్వు నేను వెళ్ళమంటే వెళ్ళట్లేదు అని అనుమానించి మాట్లాడతారు. ఆ బాధ సీతకి తెలియాలని రాములు వారు ఆవిడ రాగానే ఈ విధంగా మాట్లాడితే ఆవిడకి చాలా బాధ వచ్చి ప్రాకృతమివ అంటే ఒక సామాన్య మానవుడు సామాన్య మానవురాలతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావా రామా అని ఇంకా విసిగిపోయి లక్ష్మణ చితిపేర్చు అంటుంది. లక్ష్మణుడు చితిపేరుస్తాడు, సీతమ్మ వారు అడుగుతారు కానీ రాములు వారు మంటల్లో దూకమని అడగరు. మనం అందరం మామూలుగా రాములు వారు చేశారు అని అనుకుంటాం. ఎప్పుడైతే ఆవిడ అగ్నిలో దూకుతుందో ప్రదక్షిణం చేస్తూ ఒకటే చెప్తుంది, నేను ధర్మాత్మురాలను అయితే రాముని పాదాలు తప్ప అన్యుల్ని ఒక్క నిమిషం కూడా స్మరించకుండా ఉన్నైతే, నా రాముణ్ణే నిత్యము స్మరిస్తూ ఉన్నట్లయితే, నేను చేసింది ధర్మం అయితే ఆ ధర్మం నా రాముడికి తెలిస్తే, అది నువ్వు ధర్మమని భావిస్తే అన్ని వైపుల నుంచి నన్ను కాపాడు అగ్నిదేవ అని అగ్నిలో ఆవిడ దూకితే అగ్నిదేవుడు ఆవిడని ఇలా తీసుకుని వచ్చి రాములు వారికి ఇచ్చి, బంగారానికి సానపడితే ఎలా ఉంటుందో, బంగారం నెప్పులో కాలితే ఎలా ఎక్కువ అవుతుందో అలా అందరినీ పునీతం చేసే నన్ను పునీతం చేసింది సీతమ్మ వారని రాములు వారికి ఇస్తారు. రాములు వారు ఆవిడ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పుష్పక వినాలను అయోధ్యకు వెళ్ళడం, పట్టాభిషేకం జరగడం. ఆ పట్టాభిషేకం సమయంలో ఆవిడ ఒక చక్కటి ముత్యాల హారం చూపిస్తుంది రాములు వారికి. అది చూపిగానే ఆయన సవగ చేస్తారు. ఎంతో కృతజ్ఞతతో పుత్ర వాత్సల్యంతో హనుమంతుల వారికి ఆ హారం ఇవ్వడం, ఇవన్నీ ఏ కాండలో ఆవిడని చూసుకున్నా ఎప్పుడు కూడా ఆవిడకి మనము అనేక రకాలుగా ఆవిడకు ఉన్న ధైర్యం కానివ్వండి, సహనం కానివ్వండి, వీరత్వం కానివ్వండి, చతురత కానివ్వండి, ఆ అడవులకు వెళ్ళాలి అన్నప్పుడు అత్తగారితోటి ఎంతో ఓర్పుగా మాట్లాడుతుంది. పతివ్రత ధర్మం మీరు అమ్మ, నేను భర్త ఎక్కడుంటే అక్కడే ఉండాలి, మీరు నన్ను అంతఃపురంలో ఉండమంటున్నారేంటి, మీకు తెలియని పతివ్రత విషయాలని ఆవిడని అంటుంది. రాముల వారినేమో నేర్పుగా మాటలతోటి గెలిచి వెళ్తుంది. అలాగే ఆవిడ సమయస్ఫూర్తిని మనం ఎక్కడ మెచ్చుకోవాలి అంటే, రావణాసురుడు ఆవిడని ఎత్తుకుపోతూ ఉంటే జటాయువు కనబడతాడు. జటాయువుని చూసి, నువ్వు వృద్ధుడి అయిపోయావు, రావణాసురుడిని ఎదిరించలేవు జటాయువు, కానీ నా రాముడికి ఈ విషయం చెప్పు అని బతిలాడుకుంటుంది. తర్వాత నగలన్నీ కూడా మూట కట్టి ఋష్యముఖ పర్వతం మీద వేస్తుంది. అంటే అక్కడికి సుగ్రీవుడో రాముడో వస్తారు, కోతులు కాబట్టి అక్కడికి ఇక్కడికి గెంతుకుంటూ వెళ్తారు, ఎక్కడైనా రాములు వారికి అందిస్తారు అనే ఉద్దేశంతో సమయస్ఫూర్తితోటి చతురతతోటి ఆవిడ అక్కడ వేయడము వెళ్ళడము జరుగుతుంది. అలా మనము చూస్తే రామాయణంలో చూస్తే రామాయణం సీతాయ మహచ్చరిత్, అలాగే పౌలస్తవధ, సరే రావణాసురుడు సంహారం, రామాయణం ధర్మము అవన్నీ చూస్తే సీతమ్మ వారి గొప్పతనం అంతా కూడా ఆవిడ రాముడు చేసింది ధర్మం, భార్యగా నేను ఆయన్ని అనుసరించడం నా ధర్మం, భార్యగా నా ధర్మం. అది ఆయన అనుమానించినప్పుడు అగ్నిలో దూకడం కానివ్వండి, ఉత్తరాఖండ్లో ఉంది, వాల్మీకి గారు రాయలేదు, ఆవిడ కడుపుతో ఉన్నప్పుడు ఆవిడ్ని వాల్మీకి ఆశ్రమం దగ్గర వదలమంటారు. ఆవిడ ఏమీ బాధపడకుండా బేలగా అవ్వకుండా చక్కగా లవకుశులకి జన్మనిచ్చి వాళ్ళని వీరాది వీరులుగా చేసి రాములు వారికి అప్పగించిన వీరమాత వీర వనిత. తర్వాత రాములు వారు మళ్ళా నువ్వు సభకు వచ్చి నేను ధర్మాత్మురాలని అని చెప్తే నేను ఏలుకుంటానంటే స్వాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, ఆవిడ భూదేవిని నేను కనుక ధర్మాత్మురాలని అయితే అని 3 సార్లు అని, తల్లి నువ్వు నన్ను తీసుకెళ్ళిపో అని అవతారం చాలించి భూమి నుంచి ఎలా వచ్చి జనకుడికి దొరికిందో తల్లి దగ్గరికి భూగర్భంలోకి అలా వెళ్ళిపోయింది అనేసి మనకి రామాయణంలో చెప్తారు. రాముల వారి పత్ని సీతమ్మను నేటి తరం ఎలా ఆదర్శంగా తీసుకోవాలమ్మా? ఎస్, అంటే సీతమ్మ వారి గురించి మనం ఆలోచిస్తే ఆవిడ ధర్మానికి తన భర్త బద్ధుడై ఉన్నాడు, నేను ఆయన్ని అనుసరించాలి ఒకటి, అలా అని ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ గౌరవాన్ని తక్కువ చేసుకోలేదు. అది అడవులకి ఆవిడ సొంత నిర్ణయంతో వెళ్ళారు. అలాగే లక్ష్మణ గీత గీశారని వాల్మీకి రాయలేదు, వేరే రామాయణంలో ఉంది. ఆ గీత దాటడం కూడా ఆవిడ సొంత నిర్ణయమే. అలాగే అంటే సొంత నిర్ణయాలు ఆవిడ తీసుకుంటుంది అని మన అందరికీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం కదా. అలాగే హనుమంతులు వారు వచ్చినప్పుడు, అమ్మా నా భుజం మీద కూర్చో, నిమిషంలో నేను రాముల వారి దగ్గరికి చేరుస్తాను అంటే, నాయనా నా భర్త శౌర్యవంతుడు,
దొంగిగా నన్ను తీసుకొచ్చాడని మొల్లగారు రాస్తారు. దొంగతనంగా నన్ను రావణాసురుడు ఎత్తుకొచ్చాడు, నా రాముడు వచ్చి ఈ రాక్షస సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి, నీతో రాను అంటుంది. అంటే మనకి తప్పించుకునే అవకాశం ఉన్న 2 నిమిషాల్లో రాముల వారి దగ్గరికి వెళ్ళిపోవాలని తపన పడుతున్న ఆవిడ వెళ్లకుండా హనుమ చెప్పినా కూడా అక్కడే ఉంటుంది. అది ఆవిడ ఇంకొక నిర్ణయం. అలాగే అగ్నిలోకి ప్రవేశించడం ఆవిడ సొంత నిర్ణయం. అలాగే పట్టాభిషేకం సమయంలో ఈ చక్కటి హారాన్ని ఆవిడ తన ఇష్టంతో రాములు వారు ఇచ్చింది, ఎంతో ఇష్టంగా ఇచ్చింది హనుమకి ఇవ్వడం. ఆ తర్వాత అడవికి పంపించారు అన్నప్పుడు ఆవిడ ముందు రోజు ఒక భద్రుడు అని ఒక సామాన్య మానవుడు ఏమనుకుంటున్నారని వేగుల ద్వారా అంటే, సీతమ్మ వారిని వేరే వాళ్ళ చెరలో అన్నేళ్ళు ఉన్న వాళ్ళని ఏలుకుంటున్నాడు రాముడు అని అంటున్నారు అనగానే రాములు వారికి అనిపిస్తుంది, ఇవాళ ఒకళ్ళు అన్నారు, రేపు అన్నారు, అందరూ అదే మాట అంటే నా సీతాదేవి ఎంత బాధపడుతుంది, కడుపుతో ఉన్న పుట్టాక ఆ పిల్లలు ఎంత బాధపడతారు అని బహుశా వాళ్ళిద్దరికీ ఒకళ్ళకొకళ్ళు మనసులు అర్థం చేసుకుంటాయి అని వాల్మీకి గారు చెప్తారు. సీతారాములు మాట్లాడుకోని అవసరం లేదు, వాళ్ళ కళ్ళు కూడా మాట్లాడుకోని అవసరం లేదు, వాళ్ళ మనసులు మాట్లాడుకుంటాయి అని వాల్మీకి గారు చెప్తారు. అయితే ఈ హనుమంతులు వారు ఎప్పుడైతే సీతాదేవిని చూడ్డానికి వెళ్లే ముందు రాములు వారు సీత 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 అని తినరు, పడుకోరు, ఆహారం తీసుకోరు, దోమలు కొడుతున్నాయా, ఏమన్నా అయిపోతుందా, సీత సీత అని మెలకు వచ్చినప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. ఏంటి ఒక ఆడదాని కోసం భార్య కోసం ఇంత బాధపడుతున్నాడు అనుకున్న హనుమ అశోకవనంలో సీతాదేవిని సూక్ష్మ రూపంలో చూసి ఆవిడ కేశపాసం అంటే ఇంకా నాకు రాముడు ఇంకా రాలేదు, నెల రోజులే గడువు అంటున్నాడు, ఈ రావణాసురుడేమో ఇలా అంటున్నాడని జుట్టుతోటి ఆవిడ ఆత్మహత్య చేసుకుందామా అనుకునే తరుణంలో పైనుంచి చక్కగా అయోధ్య భాషలో హనుమంతులు వారు రామకథని చెప్పడం, ఆయన ఇచ్చిన అంగుళ్యాన్ని ఆవిడకి చిన్నగా జారవిడ్చగానే ఆవిడ ఎంతో సంతోషపడి రాములు వారే వచ్చినంత మురిసిపోతుంది. అప్పుడు హనుమంతులు వారు ఆవిడ్ని చూసి ఇంత అందంగా ఉంది, ఇంత బాగుంది, ఇంత పవిత్రంగా ఉన్న ఈ స్త్రీమూర్తి సీతమ్మను వదిలి అసలు రాముడు ఎలా ఉంటున్నాడు అని అనుకుంటారు. అక్కడ మనకి కల్పవృక్షంలో విశ్వనాథుల వారు ఒక చక్కటి పద్యం చెప్తారు. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కనుబొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కేశములందు స్వామి దేహాకృతి, కూర్చున్న విధమంతయు ప్రతిజ్ఞామూర్తి అని. అంటే సీతమ్మ వారిని చూస్తే రాముల వారిని చూసినట్టుగా అనిపించిందిట. అంటే వాళ్ళ ఆదర్శ దాంపత్యంలో ఇద్దరు అంత మమేకపై, పురుషుడు శక్తి అంటాం కదా, ప్రకృతి పురుషి అని, అలాగా రాముల వారు నారబట్టలు కట్టుకుని అక్కడ ఒడ్డున కనబడితే అందులో సీతమ్మ వారు కనిపించారే నాకు అని అనిపించిందిట. అంటే ఒక ఆదర్శ దాంపత్యంలో ఆ మనుషులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆకృతి అంత గొప్పగా ఉన్నాయి, వాళ్ళిద్దరూ వేరు కాదు అని మనకి విశ్వనాథ వారు చక్కటి పద్యాన్ని అందించారండి. అంత గొప్పటి దాంపత్యం వాళ్ళిద్దరిది. సింగిల్ పేరెంటింగ్ విషయంలో సీతాదేవి నేటి మాతృమూర్తులకు చాలా ఆదర్శం అంటారు కదమ్మా. తన కొడుకుల్ని ధైర్యవంతులుగా తీర్చిదిద్దారు, ఆ క్రమాన్ని గురించి చెప్తారా? అంటే ఇక్కడ సీతమ్మ వారు తన భర్త ఒక రాజు ధర్మం ఏంటంటే ఎట్లా అయితే తండ్రి వాక్య పరిపాలకుడు అంటామో ప్రజావాక్యమే తనకి శిరోధారణం. సీతాదేవి కడుపుతో ఉన్నప్పుడు ఆవిడ క్లేశపడుతుందేమో, అందరూ ఇంకా ఎక్కువ సీతాదేవిని ఏమన్నా అంటే అనే ఉద్దేశంతో ఆ పిల్లలు కూడా చక్కగా వాల్మీకి ఆశ్రమంలో గురుకులంలో పెరుగుతారు అనే ఉద్దేశంతో ఆయన పంపించారు. ఆయనకి మాత్రం అనుమానం లేదు సీతమ్మ వారి మీద. ఆ పరిస్థితిలో సీతమ్మ వారు ఏమీ బేలగా అవ్వకుండా, బెదరకుండా చక్కగా లవకుశులకి జన్మనిచ్చాక వాళ్ళకి రామాయణం, వేదాలు, మళ్ళ అస్త్రశస్త్రాలు అన్ని విద్యలు కూడా ఆవిడ శ్రామణ వాల్మీకి ఆశ్రమంలో చక్కగా నేర్పిస్తారు. అంటే నేనంటాను, ఒకవేళ ఏదైనా కారణాల చేత భర్తతో విడిపోయి రావచ్చు, అప్పుడు మనము బేలగా మాననవసరం లేదు, మన మనోధైర్యాన్ని కోల్పోనవసరం లేదు, జరిగిన పరిస్థితి చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాము, లేదా ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తాం. అంటే అవును ఇది జరిగింది, నేను నా పిల్లల్ని ఇలా పెంచుకోవాలి అని వాళ్ళ మీద ఎటువంటి ప్రెషర్ అంటే మానసిక ఒత్తిడి లేకుండా స్త్రీలు వాళ్ళ డెసిషన్స్ తీసుకుని, నిర్ణయాలు తీసుకుని పిల్లల్ని పెంచుకోవడం అనేది, అందులో కూడా సీతమ్మ వారు ధీరమాత, వీరమాత అని మనం చెప్పుకోవాలి, మా ఆదర్శమాత. సీతాదేవి నిర్భయత్వము, వాదన, పటిమలు, వీటి గురించి మన రామాయణంలో ఏమైనా ఉదాహరణలు తెలియజేస్తారమ్మా? సీత మొదటగా రాములు వారి తోటి అడవికి వెళ్ళాలి అన్నప్పుడే ఆయన్ని మాటల్లో నేర్పుగా గెలవగలుగుతుంది. తర్వాత
కౌశల్య దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడతో కూడా ఓర్పుగా చెప్తుంది. ఇవన్నీ అయిపోయాక ఆవిడ ఎప్పుడైతే అడవిలోకి వెళ్తుందో అనేక ఆశ్రమాలు, భారద్వాజాశ్రమం, అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అనసూయాదేవి చిన్న పిల్లర్ సీతమ్మవారు నిన్ను వీరశుల్కగా ప్రకటించారట, నీ వివాహం ఎలా జరిగింది చెప్పు అంటే ఈవిడ చాలా ముచ్చటగా ఆవిడకి అన్ని కబుర్లు చెప్తూ ఉంటుంది. ఆవిడ చెప్పిన పతివ్రత ధర్మాలు విని ఈవిడ అంటుంది, మా అమ్మ నేను అయోధ్యకి వెళ్ళేటప్పుడు చెప్పారమ్మా, అత్తగారు కూడా చెప్పారు, మీరు చెప్పినవి కూడా నేను పాటించి పతివ్రత ధర్మాలన్నీ పాటిస్తాను అని ఆవిడ చెప్తుంది. అలాగే ఆవిడ యొక్క వాక్చాతుర్యం ఎక్కడ అంటే రావణాసురుడు ఆవిడ్ని ఎప్పుడైతే సింపవ ఛాయ వృక్షం కింద అశోకవనంలో కూర్చోబెడతాడో, ఎప్పుడైతే మాయా శిరస్సు తీసుకొచ్చి చూపిస్తాడు, నీ రాముడు చనిపోయాడు అని, అప్పుడు ఆవిడ అంటుంది, నా రాముడు చనిపోడు, శౌర్యవంతుడు అని చెప్తుంది. ఇంకొకసారి ఏం చెప్తుందంటే, రావణ ఎందుకు లంకా వినాశనాన్ని వైధవ్యాన్ని అందరి మహిళలకి ఇస్తావో లంకలో, రాముడు కరుణామయుడు, వేడుకో, నా భర్త శౌర్యం నీకు తెలీదు అని చెప్తుంది. అటువంటి కరుణామూర్తి అనేసి మనం చెప్తాము. మొత్తం యుద్ధం అయిపోయాక హనుమంతుడు అంటారు, అమ్మ ఈ రాక్షసులందరూ నిన్ను చాలా బాధ పెట్టారమ్మా, వాళ్ళందరినీ చంపేస్తానంటాడు. నాయనా వద్దు, ఇప్పుడు రాజు లేడు, రాజు చెప్పిన మాటతోటి వాళ్ళు అలా చేశారు, వద్దు నాయనా కరుణ చూపు అంటుంది. తర్వాత రాముల వారికి ఏదైనా గుర్తుగా ఇమ్మంటే చూడమని ఇస్తుంది ఆవిడ. చూడమని ఇచ్చాక, అమ్మ మీ ఇద్దరికీ తెలిసిన విషయం ఏదైనా నాకు చెప్పమ్మా, రాముల వారికి చెప్తాను అంటాడు హనుమ. అప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, ఒకసారి రాముల వారు ఆవిడ ఒళ్ళో పడుకుని నిద్రపోతారు. ఈ ఇంద్రుడి కొడుకు జయంతుడు కాకి రూపంలో వచ్చి ఆవిడ హృదయం మీద పొడుస్తాడు, రక్తపు చుక్కలు పడతాయి. దానికి ఆ రాముల వారికి నిద్రాభంగం అవుతుందని ఈవిడ లేపదు. తర్వాత ఆయన చూసి కోపిస్తాడు, ఎవరు నా సీతకి ఇంత హాని చేశారు అని. అక్కడ ఉన్న ఒక దర్భని తీసుకుని మంత్రించి వేస్తే ఆ కాకి అంటే జయంతుడు అన్ని లోకాలకి పరిగెడతాడు, రక్షించండి రక్షించండి అంటే ఎవరు రక్షించడానికి వీల్లేదు. మళ్ళా వస్తే శరణు వేడితే అప్పుడు సీతమ్మ అంటుంది, ఏమండి క్షమించండి, దయ చూపండి అని అంటే, మరి నేను ఒకసారి అస్త్రం వేశాక ఎలా అంటే, సరే ఒక కన్ను తీసేయండి అంటుంది. జయంతుడికి ఒక కన్ను తీస్తారు. ఈ కథని హనుమంతుల వారికి ఆవిడ ఎందుకు చెప్తుంది అంటే, ఒక చిన్న కాకి ఇంత పొడిచి ఒక చిన్న రక్త బొట్టు వస్తేనే నా రాముడు అంత ప్రతాపంగా ఒక శస్త్రాలు వేయడము, అస్త్రాలు వేయడము, అన్ని లోకాలు తిరిగాడు జయంతుడు, రక్షణ అనేసి మళ్ళా దయ చూపించారు. మరి రావణాసురుడి చెరలో నేను 10 నెలలుగా ఇంత బాధపడుతుంటే నా రాముడు ఏం చేస్తున్నాడు అని దెప్పి పొడవడానికి ఆవిడ జయంతుడి కథ హనుమంతుల వారికి చెప్తుంది. తర్వాత ఆవిడ సమయస్ఫూర్తి మనం ఎక్కడ మెచ్చుకోవాలంటే, హనుమంతుల వారు, అమ్మ వెళ్తున్నాను, నేను కాస్త చిన్న పని చేసి వెళ్తాను అని లంకంతా కాలుస్తూ ఉంటే ఒక రాక్షసి వచ్చి, అమ్మ నిన్న నీ కోసం వచ్చిన కోతి ఉందే, ఆ కోతి తోకకి నిప్పు పెట్టారని, కానీ అయ్యో నా కోసం వచ్చిన హనుమకి ఇంత హాని జరుగుతోందని ఆవిడ 4 పద్యాలు చదువుతారండి. అన్ని పద్యాల్లో కూడా సీతలో భవ హనుమంత, నేను ధర్మం తప్పిన దాన్నైతే, నా రాముడు ధర్మవంతుడైతే, హనుమంతుల వారు చేస్తున్న ధర్మం అయితే, అగ్ని అన్ని వైపుల నుంచి హనుమంతుడిని కాపాడు అనగానే హనుమంతుల వారికి తోక చల్లగా ఉంది, అదేంటి ఇలా చల్లగా ఉంది, ఓహో అమ్మవారి మహిమ, రాముడి మహిమ అనుకుంటారు. అంటే ఆవిడ సమయస్ఫూర్తి కానీ, చతురత కానీ, ధైర్యం కానీ, విశ్వాసం కానీ ప్రతి చోట అణువున మనకి ఆవిడ కనిపించేటట్టు, చెప్పేటట్టు, తెలిసేటట్టుగా వాల్మీకి వారు ఆవిడని రాముల వారిని సమానంగా చూస్తే ఇంకా సీతమ్మ వారి వైపే ఇంకొంచెం మొగ్గు చూపారు అందరిలో కానీ, ఇంకా గుణగణాల్లో కానీ అని అనిపిస్తుందండి. అందుకే సీతాయ చరితం మహత్తని మన రామాయణాన్ని మనం చెప్పుకుంటామండి. అమ్మ, అప్పట్లో బీహార్ నుంచి నేపాల్ వరకు కూడా మిథిలా రాజ్యం అనేది విస్తరించి ఉందని చెప్పారు కదా, కానీ అసలు సీతాదేవికి వైదేహి అన్న పేరు ఎలా వచ్చింది? మన జనకుడి రాజ్యాన్ని విదేహ దేశము అంటారమ్మా. విదేహం అంటే దేహం మీద వాళ్ళకి ఆసక్తి లేదు, అంటే భోగ లాలస లేని వాళ్ళు, అందుకని ఆవిడని వైదేహి అంటారు. జనకపుత్రి కాబట్టి జానకి అంటారు. తర్వాత అవనిజ, భూమి నుంచి వచ్చింది కాబట్టి అవనిజ, జనకాత్మజ, శ్రీరామ పత్ని, ఇలా అనేక, తర్వాత అయోనిజ, ఇలా అన్ని పేర్లతోటి అమ్మవారిని, మిథిలా నగరం కాబట్టి మైథిలి, అన్ని పేర్లతోటి అమ్మవారిని కొలుస్తారండి. అంటే సీతమ్మ విషయంలో, రాముల వారి విషయంలో వాళ్ళు విష్ణువు లక్ష్మీదేవి అయినా అన్ని అవతారాల్లో కూడా శివపార్వతి అంటాం.
విష్ణువు లక్ష్మి అంటాం. ఇక్కడ మా సీత అవతారంలో మాత్రము సీతారాములు, జానకి రాములు, మొదట సీతమ్మ వారు వస్తారు. తర్వాత అన్ని అవతారాలు చూసుకుంటే ఇంకా కృష్ణ అవతారం, ఇంకా అన్ని అవతారాల్లో అమ్మవారు ఉంటారు. కానీ సీతమ్మ వారి లాగా ఇక్కడ బాలకాండలో చూడండి, అయోధ్యకాండ, అరణ్యకాండ, తర్వాత సుందరాకాండ, యుద్ధకాండ, ఎక్కడ చూసినా అమ్మవారు సీతమ్మ వారి యొక్క గొప్పతనము, విశేషాలు, ఆవిడ అందులో ఉండడము, మహిమలు చూపడము, అందరి చేత ఆవిడ ఆదరింపబడము, ఆవిడ అందరికీ ఆశీస్సులు ఇవ్వడము, ఇవన్నీ కూడా మనము రామాయణంలో మాత్రమే అన్ని కాండల్లో అమ్మవారి యొక్క మహత్యాన్ని చూస్తామండి. అయితే ఈ సీతా నవమి అనేది అటు నేపాల్లో జనకపురి దగ్గర అమ్మవారికి చక్కటి శోభాయాత్ర చేయడం, బీహార్లో కూడా పరిక్రమ చేస్తారు. అమ్మవారి యొక్క ఆలయం నుంచి చక్కగా పరిక్రమ చేసి తర్వాత నేపాల్లో కళ్యాణం చేయడము, ఇక్కడ అనేక రకాలైన వ్రతాలు మన ప్రయాగ్లో, తర్వాత అయోధ్యలో, ద్వారకలో, అన్ని చోట్ల కూడా సీతమ్మ వారికి రామాయణ పారాయణ చేయడము, కథ, నృత్యాలు, పాటలు, పరిక్రమలు చేశారు. సీతా నవమి వ్రతం అని కూడా నార్త్లో చేస్తారమ్మా. సీతా నవమి వ్రతము చాలా సింపుల్గా చెప్పాలి అంటే పొద్దున్నే చక్కగా అభ్యంగన స్నానం చేసి రామ్ పరివార్, రాముడు, లక్ష్మణుడు, అమ్మవారి ఫోటో పెట్టుకుని, హనుమంతుల వారు ఉంటారు, ఆ ఫోటో పెట్టుకుని మనము వడపప్పు, పానకం చెప్పలేదు కానీ రాముల వారికి చెప్పారు, వడపప్పు, ఇంకేదైనా పళ్ళు, తర్వాత పూరీలు, అటువంటివి నార్త్ ఇండియాలో అవి ఫేమస్ కాబట్టి అవి చేసుకుని పొద్దున్నుంచి ఉపవాసం ఉండి అమ్మవారికి అమ్మవారు పుట్టినప్పటి నుంచి అమ్మవారు భూమిలో అయోనిజగా దొరకడం, రాముల వారిని వివాహం చేసుకోవడం, అయోధ్యకి వెళ్ళడం, మళ్ళీ అరణ్యాలకి రావడం, అక్కడి నుంచి ఆవిడ అశోకవనంలో ఉండడం, అశోకవనం తర్వాత మళ్ళా అయోధ్యలో పట్టాభిషేకం చేసుకునేదాకా ఆ కథని చిన్నగా మనకి సీతానవమి కథని చదువుతారు. చదివాక సాయంకాలం మళ్ళీ పూజ చేసుకుని ఉపవాసాన్ని, దీక్షని ముత్తైదువులందరికీ కూడా బొట్టు పెట్టి పండు తాంబూలం ఇచ్చి విరమించుకుంటారు. ఈ సీతానవమి కథ చదువుకుని పారాయణ చేయడం మూలాన దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుందని, సంతానం సుఖంగా ఉంటుందని, కుటుంబంలో శాంతి ఉంటుందనేసి నమ్మకం. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా అందరూ కూడా నార్త్ ఇండియాలో చాలా చక్కగా చేస్తారు. మనకి శ్రీరామనవమి ఎంత ఉత్సాహంగా చేసుకుంటామో అక్కడ సీతానవమి కూడా అంత విశేషంగా జరుపుకోవడం మూలన మనకి సీతానవమి అమ్మవారి యొక్క జయంతి, అమ్మవారి యొక్క ఉత్సాహం, అమ్మవారి పుట్టినరోజు అని చక్కగా మనం కూడా జరుపుకోవడం జరుగుతుందమ్మా. సీతాదేవిని కనుక మనం చూస్తే అరణ్యంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదా రావణుడి చెరలో ఉన్నప్పుడు కూడా ఆవిడ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వాటి నుంచి మనం జీవిత పాఠం ఏం నేర్చుకోవాలి? సీతాదేవి ఎప్పుడైతే రాముల వారు నువ్వు అడవికి వద్దు, అక్కడ జంతువులు ఉంటాయి, రాక్షసులు ఉంటారు అని అన్నా కూడా ఆవిడ ఏమంటారంటే, మీతో నేను ఎక్కడ ఉన్నా నాకు సంతోషమే, అది అంతఃపురం కన్నా నేను సంతోషంగా ఉండగలను అని చెప్పిన ఆవిడ ఎంతో ధైర్యంగా అరణ్యానికి వచ్చాక అక్కడ నదీ నదాలు, జలపాతాలు, పళ్ళు, పూలు, ఆ మృగాలు అవన్నీ చూసి ఎంతో సంతోషపడిపోతుంది ఆవిడ. అది ఒక అయ్యో నాకేదో పనిష్మెంట్, నేను అరణ్యానికి ఈయనతో తప్పలేదు నాకు అని అనుకోలేదు ఆవిడ. అది ఎంతో ఉత్సాహంగా ఆవిడ ఇష్టపడి ప్రేమించి ఆ పూలు, పళ్ళు, కాయలు, రకరకాలు అవన్నీ చూసి ఆనందిస్తుంది. ఆ సెలయేర్లు అవన్నీ చూసి చక్కగా కుందేళ్లు, అనేక రకమైన జంతువులు కనబడతాయి. అలాగే వెళ్తూ వెళ్తూ ప్రతి పుట్టకి, గుట్టకి కూడా ఆవిడ దండం పెడుతుంది. ఫలం ఇచ్చే పుష్పాలకి, చెట్లకి కూడా దండం పెడుతుంది. యమునా నదితో వరుసలు కదుపుతుంది, గంగానదికి ఇది మొక్కుకుంటుంది, మళ్ళా మేము క్షేమంగా వస్తే నీకు ఇన్ని రకాలైన ముడుపులు చెల్లిస్తాను అంటుంది. అలా అందరితోటి అది మా చెట్లు, పుట్టలు, నదులు అందరితోటి కూడా చక్కగా ఆవిడ కబుర్లు చెప్తూ అందరినీ పలకరిస్తున్నట్టుగా వెళ్తూ ఉంటుందన్నమాట. అలా ఆవిడ ధైర్యాన్ని, కానీ ఎక్కడ ఉంటే అక్కడ ఆనందించండి అని చెప్తాం కదా, అలా ఆవిడ ఎంతో సంతోషంగా అడవిలో ఉన్నారు 13 సంవత్సరాలు. ఆఖరి సంవత్సరంలో ఆవిడ మాయాలేడిని చూసి మామూలు మనిషి, సాధారణ స్త్రీలాగా వివసమైపోయి ఆ బంగారు లేడి మా అత్తగారికి వాళ్ళందరికీ కూడా అరణ్యవాసం గుర్తుగా తీసుకెళ్తాను అని అనుకుంటారు. అది మారీచుడు మాయ అని తెలియదు ఆవిడికి. అందుకని ఆవిడ అనేక రకాలైన సమస్యలు వస్తాయి. రావణాసురుడు తీసుకువెళ్తాడు. రావణాసురుడు తీసుకువెళ్ళిన అక్కడ కూడా ఎలా ఉండాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా మాట్లాడాలి, పతి మీద విశ్వాసంతో రావణాసురుడిని ఎన్ని రకాలుగా ఆవిడ మాట్లాడినా కూడా అదరదు బెదరదు. ఆయనకు చెప్తూ ఉంటుంది, నా రాముడి శౌర్యం ముందు నువ్వెంత, నీ వినాశనానికే నువ్వు తెచ్చుకున్నావు,
నువ్వు అనుకుంటున్నావు రాముడు రాలేడని, రాముడు వచ్చి నిన్ను సంహారం చేస్తాడని. రావణాసురుడు ఎన్ని రకాలుగా భయపట్టినా ఆవిడ ఆత్మవిశ్వాసంతో అన్ని రకాలుగా నా పతి శౌర్యము అనేసి చెప్తూ ఉంటారు. అంత నమ్మకం రాముల వారి మీద. ఆ రాముల వారు కూడా సామాన్య మనిషి అయినా కూడా దాదాపు 10,000 కిలోమీటర్ల పైన ఆయన నడుచుకుంటూ, అంటే సముద్రం మీద వంతెన కట్టినా కూడాను, సేతువు కట్టినా కూడా నడుచుకుంటూ భార్య కోసం వెళ్ళి ఆవిడని రక్షించి తీసుకురావడం అనేది ఒక భార్యకి భర్త మీద ఎంత అనురాగం ఉంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత అన్యోన్యత ఉంది అనేది మనము ఆ భార్యాభర్తల మధ్యన చూస్తాం తల్లి. సీతమ్మ వారు ఎన్నో కష్టాలు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఎన్నో కష్టాలు దాటారు. అగ్ని ప్రవేశం చేశారు, తర్వాత వనవాసం వెళ్ళారు. ఆ సందర్భంలో ఆవిడ మనసులో ఎటువంటి జ్వాల రగిలి ఉంటుందంటారు? ఆవిడ బాధ కష్టాలను అనుకోలేదమ్మా. రాములు వారు ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు ఒక రాజుగా. ఆయన్ని అనుసరించడమే భార్యగా నా ధర్మం. అది ఆయన తీసుకున్న నిర్ణయం అయినా అది సరైన నిర్ణయం కాబట్టి నేను అమలు చేయాలి. ఆవిడ అంతే ఆలోచించేవారు. అంటే ఎప్పుడూ కూడా భర్త యొక్క ధర్మనీతి, ఆవిడ శక్తి, ఆయన ధర్మం, ఆ శక్తి ధర్మము కలయికని ఆవిడ ఎంతో అందంగా చూపించారనమాట. అది అడవులకు వెళ్ళడం కానివ్వండి, అగ్ని ప్రవేశం కానివ్వండి, అరణ్యవాసం కానివ్వండి, నా భర్త చేస్తున్నది రాజుగా ధర్మము, ప్రజావాక్కు, అది నేను కూడా అనుసరించాలి. ఆయనకి ఏ తక్కువ కాకుండా, ఆయన అవమానించకుండా, ఆయన ఎక్కడా కూడా అరే ఇలా జరిగింది అని ఆయనకి ఎప్పుడు కూడా నా మూలాన జరగకూడదు అనే విషయంతో ఆవిడ అగ్ని ప్రవేశం చేసిన సామాన్య మానవులందరికీ ఆవిడ ఎంత పవిత్రతరో చెప్పడానికి, రాముల వారి కోసం కాదు. మళ్ళా అడవులకి వెళ్ళినా కడుపుతో ఉన్నప్పుడు అందరూ సామాన్య ప్రజలు, ఈ రోజున మనం ఏమనుకుంటున్నాం, రాముల వారు కష్టపెట్టారు అని. ఆవిడ కష్టపడలా. వాల్మీకి ఆశ్రమంలో ఆవిడని ఎంతో ప్రేమగా చూసి అందరూ చక్కగా పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఇచ్చారు గురుకులంలాగా. ఆవిడ ఎప్పుడు ఏ కష్టాన్ని ఇది కష్టము నాకు రాముల వారి మూలాన్ని అనుకోలే. రాముల వారు ధర్మాన్ని పాటిస్తున్నారు, ఆయనకి భార్యగా నేను కూడా ధర్మాన్ని పాటిస్తున్నాను, ఆయన చెప్పిందే నా ధర్మం. అందుకని ఆవిడ ఎప్పుడు అది కష్టం కింద తీసుకోలేదు. సీతా నవమి రోజున ఒంటిమిట్టలో వాసంతిక పూజ చేస్తారు కదమ్మా, అట్లాగే భారతదేశం అంతా కూడా ఎక్కడెక్కడ ఏ పూజలు చేస్తారు? ఇక్కడ మీరు చెప్పిన ఒంటిమిట్ట వాసంతిక పూజ వసంతకాలంలో చేస్తారమ్మా. సీతాదేవికి అనేక రకాలుగా పూలు పళ్ళతో మొత్తము ఆ గుడి అంతా అలంకరించి అమ్మవారి స్వరూపంగా చాలా పారాయణలు చేయడము, తర్వాత కళ్యాణాలు చేయడము, అనేక రకాలుగా విశేషంగా ఆవిడ్ని పూజించడం అనేది ఒక, అంటే వసంతకాలంలో ఏదైతే ఆహ్లాదకరమైన ఉంటుందో అలా మొత్తం దేశంలో ఉంటుందనే ఉద్దేశంతో ఒంటిమిట్టలో వాసంతిక పూజ చేయడం జరుగుతుంది. అలాగే మన నేపాల్ అనండి, బీహార్ అనండి, అయోధ్య, ప్రయోగరాజు అన్ని ప్రాంతాల్లో, తర్వాత హరిద్వార్లో గంగా హారతి తర్వాత అమ్మవారికి చక్కగా పారాయణ చేయడము, ఇవన్నీ కూడా సీతానవమి రోజు చేస్తారమ్మా. ఆ సత్సంగ్ చేస్తారు, భజనలు పాడతారు, కీర్తనలు చేస్తారు, జాతరగా చేస్తారు, తర్వాత రథం మీద ఊరేగింపులు చేస్తారు. ఇవన్నీ ఎందుకు అంటే సీతారాముల అన్యోన్య దాంపత్యం అనేది ప్రతి కుటుంబంలో ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అనేసి ఆ ఉద్దేశంతో ప్రతి చోట జరుపుకోవడం అనేది శ్రీరామనవమి లాగానే సీతానవమి కూడా చక్కగా జరుపుకోవడం చేస్తారు. అమ్మ, మీరు సీతాదేవి వైభవాన్ని తెలియజేస్తూ సీత చాలీసా రచించారు కదా, మా కోసం కొంత భాగం గానం చేస్తారా? అది నా అదృష్టంగా భావిస్తానమ్మా. అమ్మవారి గురించి సీతా చాలీసా రాసే చిన్న ప్రయత్నం చేశాను. జయము జయము శ్రీ జానకి మాత, అవనీ జాత అగ్ని పునీత, ఆది లక్ష్మి అవతారము నీవు, అఖిల జగాలకు అమ్మవు నీవు, పసిడి లేడి అని భ్రమసిపోతివి, అసుర మాయ అని ఎరుగవైతివి, రాముని ధ్యాసే శ్వాసగా నిలిపి తపమనరించిన పావని నీవు, క్లేశము మీరగ కేసిరాశితో ప్రాణత్యాగ మొనరింప పోనితివి, వారధి దాటి సూక్ష్మ రూపమున రామకథ వినిపించెను హనుమ, లంకా దహ మొనరించ మారుతి, అగ్నిని నిలిపే సీతోభవ అని, కపికి ఇచ్చితివి చూడామణి, కబురు పంపితివి కాంతునికి, ఆనందముగా పతిని చేరితివి, అగ్ని పరీక్షకు నిలిచితివి అని మొత్తము అమ్మవారు భూమి నుంచి అవతరించడం, మళ్ళా భూమిలోకి మళ్ళా వెళ్ళిపోవడం, అవతారం చాలించి అక్కడ దాకా రాసానమ్మా. ధరణీ జాతవు ధాత్రిని చేరి అవతారము చాలించిన మాన్వివి. మాన్వి అంటే ఆత్మాభిమానంతో ఆవిడ మళ్ళా రాముల వారిని ఏలుకోవాలి రండి అంటే వెళ్లకుండా ఆవిడ ఆ తల్లిని పిలిచి భూగర్భంలోకి వెళుతుంది. అంటే మామూలుగా చెప్పుకోవాలంటే ఇంకా అమ్మవారి అవతారం అయిపోయింది, అందుకని రావణ సంహారం జరిగింది. ఈ మొత్తం రామాయణంలో అమ్మవారిని మనం ఎక్కడ చాలా గొప్ప పవిత్రులాగా చూడాలి అంటే ఆవిడ
రాజ అంతఃపురంలో ఉండి హాయిగా రాజభోగ్యాలు వినుభవించవచ్చు. కానీ అడవికి వెళ్ళారు, కానీ రావణాసురుడు దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే రావణాసురుడు అమ్మవారిని ఎత్తుకుపోతుంటే జుట్టు పట్టుకుని పైనుంచి గంధర్వులు దేవతలు అందరూ అమ్మయ్య అనుకున్నారట. అంటే ఇంకా రావణాసురుడికి మూడింది, వాడి సంహారం జరుగుతుంది అమ్మవారు కష్టపడిన. అంటే అటు దేవతలకి, మానవులకి, అసురులకి శాంతి కలిగించి లోక కళ్యాణం చేయడానికి అవతరించిన పావని సీతాదేవి. అందుకని ఆవిడ కష్టాలన్నీ మన కోసమే పడ్డారమ్మా, ఆవిడ కోసం పడలా. అందుకని ఆవిడ్ని జగదైక మాత అనేసి మన అందరం కూడా ఆదిశక్తి అవతారం అనేసి స్మరించి సీతానవమి చేసుకుని అందరూ కూడా సుఖశాంతులతోటి, కుటుంబ సౌఖ్యంతో ఆదర్శ పతి పత్నిగా ఉండాలి అనేసి కోరుకుంటున్నానమ్మా. ధన్యవాదాలమ్మా. సీతాదేవి గురించి, సీతా జయంతి యొక్క విశిష్టత గురించి, అలాగే సీత చాలీసా గురించి కూడా చాలా మంచిగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా. ఈ సీతానవమి రోజున మీ సీతమ్మ వారి గురించి తలుచుకోవడము, సీతానవమి దేశాల్లో మన దేశంలో అన్ని ప్రాంతాల్లో ఏ విధంగా జరుపుకుంటారో మనం కూడా అందరం జరుపుకుని కుటుంబ సౌఖ్యాన్ని, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యతని, కుటుంబ సౌఖ్యంలో మళ్ళా పిల్లలు అష్టైశ్వర్యాలు ఇచ్చే అమ్మవారిని కొలవడం అనేది అందరికీ కూడా శుభ సౌభాగ్యాలు ప్రసాదించే అమ్మవారు. సీతానవమికి శుభాకాంక్షలు. ఇది ఈనాటి సీతా జయంతి సందర్భంగా సీత ఓ ధీర ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.